వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు దిగజాడు రాజకీయాలకు పరాకాష్ఠగా మారిందన్న మంత్రి అవంతి శ్రీనివాసరావు. గత ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష కట్టి దిగజాడు రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నాడని ఆరోపణ. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తనిఖీలు. కరోనా బాధితులకు అందుతున్న ఆహారంపై ఆరా. విశాఖ జిల్లా పాడేరులో మంత్రి పుష్ప శ్రీవాణి పర్యటన. మన్యంలో 33.39 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. పెద్ద అమ్మర్పేట ORR పై ఘోర రోడ్డు ప్రమాదం. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్సార్డ్ వాహనం బోల్తా. ఒక కానిస్టేబుల్ మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో రెచ్చిపోతున్న కలప స్మగ్లర్లు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల మాయమవుతున్న అడవులు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో 6వ విడత హరితహారం. 6 మొక్కలను నాటిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ప్రజలపై కక్ష పెట్టి ఇళ్ల పట్టాలను అడ్డుకోవడం చంద్రబాబు దిగజాడు రాజకీయాలకు పరాకాష్ఠగా మారిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా ప్రజలకు ఇళ్ల పట్టాలను అందించేందుకు గాను ప్రభుత్వం కృషి చేస్తుంటే చంద్రబాబు వ్యవస్థలతో పట్టాలను అందించే కార్యక్రమాన్ని అడ్డుకునే కుట్ర చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇస్తామని చెబితే నిరసన వ్యక్తం చేస్తున్నారని, గతంలో చంద్రబాబు కట్టించిన ఇళ్లకు పెట్టిన బకాయిలను ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీరుస్తుందని చెప్పారు. ప్రజలు ఇవన్నీ గమనించే 23 సీట్లను ఇచ్చారని, అది కూడా విశాఖ ప్రజలు ఇచ్చిన 4 స్థానాలతో చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా దక్కిందని చెప్పారు. గత ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష కట్టి దిగజాడు రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన, ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ దాన్ని నిరూపించాలని ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు చంద్రబాబును నిలదీశారు. పట్టాలకు అర్హులను ఎంపిక చేయడంలో సీఎం జగన్ అధికారులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. ఎక్కడా కూడా పట్టాల ఎంపిక అంశంలో జోక్యం చేసుకోలేదని మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు గెలిపించకపోయినా కానీ పెద్ద మనసుతోటి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏంటి దాని వెనకమాల ఉన్నటువంటి రాజకీయం? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు దుర్మార్గం, కుట్రలు, కుతంత్రాలు వెనతబెట్టిన విద్య. అంటే ఆయన చేస్తేనే ప్రజలకు మంచి, మిగిలిన వాళ్ళు చేస్తే చూసి సహించే మనస్తత్వం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకనే తన మనుషులతోటి ఈ కోర్టు కేసు లేపించి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్తే ఆ ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుని మళ్ళీ సిగ్గు లేకుండా జూమ్లో నిరసన తెలియచేయండి అని అడుగుతున్నాడు ఆయన. మేము 5 లక్షల ఇల్లు కట్టించాము, అది ఎందుకు ఇవ్వలేదని చెప్తున్నాడు ఆయన. నిన్నే మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, ఎన్ని వేల కోట్లు బకాయిలు పెట్టి పోయాడు ఆ ఇల్లు కట్టించి, మళ్ళీ ఆ బకాయిలని మేము తీర్చిస్తామని. ఆయన ఎంతసేపు కూడా ఒక భ్రమలు కల్పించటం ప్రజలకి, ఆ భ్రమల్లోనే ఆయన ఉండటం, ఆ నాయకులను ఉంచటం, రాష్ట్ర ప్రజలను కూడా ఉంచి 5 ఏళ్ళు వెళ్ళిపోయాడు. ప్రజలు అవన్నీ గమనించి ఆయన 23 సీట్లు ఇచ్చారు. అయినా కూడా ఆయన బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేద్దామన్నా కూడా అడుగడుగునా కూడా అడ్డుతగలడు. ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దంటాడు, వాలంటీర్స్ వ్యవస్థ పెడితే వద్దంటాడు, మద్యపాన నిషేధం చేద్దామంటే వద్దంటాడు, అమ్మఒడి పెట్టి పిల్లలను స్కూల్ పంపి చదివిస్తానంటే వద్దంటాడు. అంటే ఏ మంచి కార్యక్రమం చేద్దామన్నా కూడా కొన్ని వ్యవస్థలని ఆయన చేతులు పెట్టుకుని దుర్మార్గంగా అడ్డుకుంటున్నాడు. ఆయన యొక్క దిగజారుడు తనానికి పరాకాష్ట ఇళ్ల పట్టాలు అడ్డుకుంటాం. ఈరోజు మనం చూస్తున్నాం, తిరుపతి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, రాజమండ్రి, విశాఖపట్నం లాంటి నగరాల్లో సొంత ఇల్లు కలిగి ఉంటూనే చాలా ఒక కళ సామాన్యుడికి, మధ్యతరగతి వాడికి, దిగుమతి తరగతి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఒక 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే మొన్నటిదాకానే ఏం చేశారు? అవినీతి జరిగిపోయింది, కుంభకోణం జరిగిపోయింది, స్కామ్ జరిగిపోయిందని చెప్పారు. అది నిరూపించలేకపోయారు. అది అయిపోయిన తర్వాత ఇవాళ
కొన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వాటి ద్వారా ఇళ్ల పట్టాలను అడ్డుకునే కార్యక్రమం. మేము ఒకటే కోరుతున్నాం చంద్రబాబు నాయుడికి, ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాల తర్వాత ఒకసారి గెలుస్తుంటాం, ఒకసారి ఓడిపోతుంటాం. ప్రజలు ఓడించారు కదా అని. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. కరోనా బాధితులకు అందుతున్న ఆహారంపై ఆరా తీశారు. క్వారంటైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం అందిస్తున్నామన్నారు. ఎవరు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనా బాధితులకు సదుపాయాలు, మందుల పంపిణీలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు తెలుసుకుని అవసరమైన సహాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని అన్నారు. రాష్ట్రంలో క్వారంటైన్ సెంటర్లో ఉంటున్న వారికి ఏ లోటు రానివ్వమని అన్నారు. రాష్ట్రంలో మైల్డ్ కరోనా పాజిటివ్ కేసులకు వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల్లో 4000 బెడ్స్ సిద్ధం చేస్తామన్నారు. కరోనాపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగిపోయేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి ఆయిల్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారా? అంత మార్నింగ్ పూరి వడ ఓకే, ఇడ్లీతో పాటు పూరి మొత్తం పొద్దున్నంత హెవీ ఆయిల్, చపాతీ నైట్ ఏదైనా కొంచెం హెల్తీ వీళ్ళ ప్రాబ్లం మనం ఓవర్కమ్ అవ్వాలంటే కాంట్రాక్టర్స్ వర్కర్స్ని లిమిటెడ్గా పెట్టుకుంటున్నారు సార్. ఆ టైంకి షుగర్ పేషెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతుంది. అంటే నా దృష్టికి నేను డీటెయిల్గా అంతా ఇంక్లూడ్ చేసి ఇచ్చాను. కొన్నిసారి రేట్తో అడ్మిషన్ అవుతుంది. ఆ రేట్తో అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళ ఫుడ్ ఫ్రీక్వెంట్గా నన్ను 2:30 కూడా ఒక్కొక్క టైంలో అవుతుంది. 1:30కి ఇవ్వాలమ్మా. 1:30 అంటే మీరు ఇక్కడ నుంచి 1:30కి డిస్పాచ్ చేస్తే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేప్పటికి 2:30. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో చింతలపూడి మండల ఈవో మురళీకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలో శానిటైజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలంతా స్వచ్ఛందంగా మాస్కులు వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. జనసంఘ్ పార్టీ స్థాపించిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 119వ జయంతి కపిలేశ్వరపుర మండలం టేకి గ్రామం బీసీ కాలనీలో మండల అధ్యక్షులు తోరం రాము అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ, ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు మానపల్లి అయ్యాజీ వేమ విచ్చేశారు. ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టేకి గ్రామానికి చెందిన శీలం సాయి ప్రకాష్ 50 మంది యువతతో పార్టీలో చేరారు. వీరికి వేమ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శీలం సాయి ప్రకాష్ కు మండల యువ మోర్చా అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శి కాళీకృష్ణను వేమ ప్రకటించారు. ఈ సందర్భంగా వేమ మాట్లాడుతూ 1951లో జనసంఘ్ పార్టీని స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించేవాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మహంకాళి ప్రసన్నలక్ష్మి, రాయవరం మండల అధ్యక్షులు చింత తమ్మిరెడ్డి, అర్బన్ అధ్యక్షులు ముద్దుల సుబ్బారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరాల రాంబాబు పాల్గొన్నారు. మన ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు రామ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి పాలన అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూసేలాగా పాలన ఉన్నది. ఎందుకంటే ఆయన దేశాన్ని, ప్రజల్ని రెండు కళ్ళుగా చూస్తూ సమన్వయంగా పాలిస్తున్నారు.
మొన్న 2014లో నెగ్గినప్పుడు నోట్ల రద్దు దాని గురించి చాలామంది కామెంట్ చేశారు. అది ఈరోజు చాలా బాగుంది. అలాగే జిఎస్టీ వల్ల ప్రతి నెల కూడా ఇంచుమించు 1,00,000 కోట్ల రూపాయలు మన దేశానికి వస్తుంది. అలాగే ఎన్నో చారిత్రాత్మకమైన సాహసోపేతమైన నిర్ణయాలతో దేశాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇప్పుడు రెండోసారి నెగ్గిన తర్వాత 370 లాటి కానివ్వండి, పౌరసత్వ సవరణ చట్టం కానివ్వండి, రామ మందిర నిర్మాణానికి, అలాగే ముమ్మారు తలాక్ రద్దు, ముస్లింలకి తలాక్ అంటే విడాకులు తీసుకుంటే దాన్ని చాలా చట్ట పద్ధతిలో మన హిందువుల్లాగా అయ్యేలాగా ఆయన ఆడవాళ్ళు ఎవరైనా ఒకటే కనుక అందరూ సమానమైన ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు. అలాగే దేశం అంతా వ్యవసాయం ఒకే దేశం ఒకే మార్కెట్, ఎక్కడైనా సరే ధాన్యం అంతా కూడా ఒకే రేటులో ఉండేలాగా చేస్తున్నారు ఆయన. ఎందుకంటే ఇప్పటికే మన పార్టీలో చాలామంది ముందు ఇంకా కూడా బాగుంటుంది. ఈ పార్టీని ఇంకా మనం ఇలాంటి యువత అందరూ కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా మంచి కమిటీలు వేసి ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఉంది. కనుక అందరూ కూడా శ్రద్ధగా పార్టీ పట్ల గౌరవంతో పార్టీని మంచి క్రమశిక్షణతో నడిచేలాగా చేయాలని కోరుకుంటున్నాను. ప్రజలకి ఏదైనా హెల్ప్ చేయాలని ఈరోజు ఈ పదవి అనేది నాకు ఆయన ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నా తోటి ఒక్కరికి కానీ, నా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ, మా కపిలేశ్వరం మండలంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వ్యక్తిగతంగా కానీ, మనకి పరిసరాల్లో కానీ, ఒక ఎంఆర్ ఆఫీస్లో కానీ, పంచాయతీ ఆఫీస్లో కానీ, పార్టీ తరఫు నుంచి ఏ పనులు వచ్చినా కూడా మీ అందరూ ఎంత ఉండి నేను ఈ పనులు చేపిస్తానని మీ అందరికీ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. అలాగే మన జిల్లా నాయకులు మనకి నాడు బాధ్యత పెట్టినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మనకి ఈ పదవి ఇచ్చినందుకు నేను పూర్తిగా నిబద్ధతతో పనిచేస్తానని, అలాగే పార్టీకి బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తాను. మీకు చిన్న విషయం చెప్తున్నాను. అందరికీ కూడా ఎక్కడ ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా నా పేరు నాగిరెడ్డి గుర్తులు, మా కాంగ్రెస్ ప్రోగ్రాము 8868873336 ఫోన్ చేయండి. పెద్ద జెండా పట్టుకుని బండి వేసిన బైక్ తోటి వచ్చేస్తాను. మీరు గుర్తునే తిరిగి వెళ్ళిపోతాను. అన్నీ వచ్చాక ఆయన పట్టాలి, మనకి బండికి ఉంటాయి అన్నీ, అవి పట్టుకుని వచ్చేస్తాను. మీకు అలాగెళ్ళి అలాగ వచ్చేయండి అన్నీ. ఇప్పుడు కూడా కరోనా ఉంది. క్లాప్స్ క్లాప్స్ సై క్లాప్స్. విశాఖ జిల్లా పాడేరులో మంత్రి పుష్ప శ్రీవాణి పర్యటించారు. ముందుగా గిరిజనుల ఆరాధ్య దైవం మేదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. నేడు పాడేరులో ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి మన్యంలో 33.39 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైద్య కళాశాల స్థలాన్ని మంత్రి పరిశీలించారు. పెద్ద అమ్మర్పేట ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం జరిగింది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది. ఎస్కార్ట్ వాహనం
టైర్ బ్లాస్ట్ కావడంతో బొలేరో వాహనం పల్టీలు కొడుతూ కింద పడింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ పాపయ్య మృతి చెందగా మరో 3 కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హయత్నగర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం హరితహారంను ప్రతిష్టాత్మకంగా చేపట్టి అడుగులు వేస్తుంటే మరోపక్క అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అడవులు మాయమవుతున్నాయి. విలువైన వృక్షాలు మాయమవుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇంటి దొంగల సహాయం లేకుండానే ఇంత పెద్ద వృక్షాలు తరలిపోతాయా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో కలప స్మగ్లర్లు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నారు. విలువైన మారుజాతి చెట్లను నరికివేసి కలపను రాత్రికి రాత్రి సరిహద్దులు దాటేసిస్తున్నారు. అశ్వరావుపేట రేంజ్లోని నారాయణపురం బీట్ పరిధిలో గాడ్రాల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు విలువైన నారవేప చెట్లను నరికివేసి కలప తరలించేశారు. ఇంటి దొంగల హస్తం ఉందంటూ బలమైన వాదన వినిపిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం నామమాత్రంగా విచారణ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇదే మండలంలో అటవీ భూములు భూస్వాములకు దారాదత్తం చేసిన ఘటన, అటవీ కార్యాలయంలో కలప మాయం చేసిన ఘటన మరవక ముందే విలువైన వృక్షాలు మాయం చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ మండలంలో నందిపాడు పరిధిలో ఎంతో విలువైన మారుజాతి చెట్లను స్మగ్లరు నరికివేసిన ఘటనలో కొందరిపై నామమాత్రంగా కేసులు నమోదు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. శిక్షలు కఠినంగా లేకపోవడంతో కలప స్మగ్లర్లు అడవులను మింగేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప స్మగ్లర్ల ఆట కట్టించాలని, ఇంటి దొంగల చేతివాటంపై సమగ్రంగా విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నారాయణపురం బీట్లో 4 రోజుల క్రితం ఫెల్లింగ్ జరిగింది. 4 చెట్లు ఫెల్లింగ్ చేయడం జరిగింది. ఆ ఫెల్లింగ్ చేసిన చెట్లని మేము ట్రేస్ అవుట్ చేశాము. ట్రేస్ అవుట్ చేసి దాని మీద మా బిఎఫ్ఈఆర్ సీరియల్ నెంబర్స్ వేసాము. దాంట్లో 3 చెట్లు మిస్ అయినాయి. ఒక చెట్టు అక్కడ పడేసి ఉంది. దాన్ని మేము సాల్వైజ్ చేసేసి డిపోకు తోలి దాని మీద మిస్సింగ్ మెటీరియల్ని కూడా ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళ మీద మేము కేసు నమోదు చేస్తాం. వాటిని కూడా సాల్వైజ్ చేస్తాం. అది స్మగ్లర్స్ ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగా మేము భావిస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో 3 రోజుల క్రితం తల్లిని రోడ్డు మీద వదిలి వెళ్లిన సంఘటనపైన మీడియా కథనాలకు స్పందించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా అన్నోజుగూడ చెందిన మధు తన తల్లి కిష్టమ్మను 80 ఏళ్ల వయసులో రోడ్డు మీద అనాథలా వదిలి వెళ్లిన సంఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది. దానికి స్పందించిన పట్టణ పోలీసులు కిష్టమ్మ కొడుకు మధును, కోడలు పద్మను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లి ప్రేమ వివరించారు.
పేగు తెంచి జన్మనిచ్చిన బిడ్డను ఆప్యాయంగా పెంచడమే కాదు ప్రయోజకుని చేసి మురిసిపోతుంది తల్లి. అంతేగాక కోడళ్ళు, మనుమళ్ళు, మనుమరాలతో సంతోషంగా గడపాలని ఆశించిన తల్లి కిష్టమ్మకు చేదు అనుభవం ఎదురైంది. పెంచి పెద్ద చేసిన కొడుకు తల్లి ఆరోగ్యం బాగాలేదని తెలిసి కూడా రోడ్డుపై పడేసిన వార్తకు అధికారులు కిష్టమ్మ కుటుంబ సభ్యులను కౌన్సిలింగ్ ఇచ్చారు. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన సమయంలో ఇలా వదిలి వెళ్లిపోవడం మంచిది కాదని హితవు పలికారు పోలీసులు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న కిష్టమ్మను వారితో పంపించారు. పోతున్నావా? ఎవరు వచ్చారు నీ దగ్గరికి? ఇద్దరు వచ్చిరా? నన్ను చూసిండేది వాళ్ళ అమ్మను కానకుండా దేవుళ్ళలో పెట్టుకొచ్చి ఇచ్చేది. వాళ్ళమ్మ చూస్తే తిడుతుంది. వాళ్ళమ్మ ఇవ్వకుండే చూడనియకుండే నన్ను మంచిగా చూస్తే ఓ మంచిగా. ఇప్పుడు సంతోషంగా ఇంటికి పోతున్నావా? సంతోషంగా ఇంటికి పోతున్నావా? సంతోషమేనా అంటున్నా? నా మనోళ్ళు వస్తే సంతోషమేనా? ఒక మాట కూడా ఇప్పుడు అక్కడిక్కడ పోకుండా ఇంటికన్నా ఉంటాను ఉండమని చెప్పి ఒక మాట ఎటు తిరగొద్దు మరి చెప్పు. మీరు కూడా ఒక మాట ఇక్కడ ఉండాలి. మంచిగా చూసుకుంటాం మేము చూసుకోమని అదే మంచిగా చూసుకున్నాం. ఆమె మంచిగా చూసుకోలేదు. మేము నాకు ఇద్దరు చిన్న పాపలు ఉన్నారు. ఆ పాపల కోసం మేము తీసుకొచ్చినప్పుడు ఆమె కూడా తీసుకొచ్చి ఉన్న విషయం చెప్తున్నాను. కానీ మీ అమ్మ మీ నాన్న మాత్రం కరెక్ట్ కాదు. నన్ను ఆయన ముఖం చూడ ఆ ఇంటికి పోను అని మీ నాన్నమ్మ అంటుంది. దీనికి ఏంది పరిస్థితి? వాళ్ళు కూడా మంచిగా చూస్తారు సార్. మంచిగా చూడనా ఏం లేదు. వాళ్ళు కూడా చూసినప్పుడు మీ అమ్మ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోవడం కారణం ఏంది? కారణం ఏంటంటే ఆమె ఉండలేదు. మళ్ళీ నేను ఉంటాను వెళ్ళిపోతాను. వృద్ధాశ్రమంలో ఎన్నో వదిలిపెట్టేసి ఆల్రెడీ నాచారంలో ఉన్నప్పుడు వృద్ధాశ్రమంలో నారపల్లిలో టీచర్లా ఉంది కదా. లాస్ట్ టైం ఒకసారి ఇట్లనే నాచారం కింద పట్టుకొని వెళ్ళిపోతే అనాథాశ్రమంలో ఎందుకుంటావమ్మా అట్లా అనాథాశ్రమంలో ఎందుకుంటావమ్మా పారిపోయి వచ్చిందా? ఎందుకు పారిపోయి వచ్చింది సార్? మేము పోయి తీసుకొచ్చుకున్నాం సార్. చెప్పేసి ఎడికించి వస్తా సార్. మేము పోయి అనాథాశ్రమంలో ఏముంటావమ్మా మేము ఉన్నాము అని చెప్పి పట్టుకొని వచ్చినాం. అప్పుడు 75 సంవత్సరాలు కదా వృద్ధురాలు రోజు కూడా నివాసురాలు. గత 3 days నుంచి ఇంట్లో కనపడకుండా వెళ్ళిపోయి భువనగిరి టౌన్లో ఉంటున్నట్లు పేపర్లో ప్రచురితమైన ఫొటోస్ చూసి వాళ్ళ కుటుంబీకులు ఈరోజు రావడం జరిగింది. మేము వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళకి పంపించాము. అందుకు వాళ్ళ కొడుకుకి సంబంధించి వాళ్ళ మనవాళ్ళు ఇద్దరు కూడా రావడం జరిగింది. వాళ్ళని పిలిపించి వాళ్ళకి వాళ్ళ నాయనమ్మని వాళ్ళకి అప్పగించడం జరిగింది. వాళ్ళని వాళ్ళ నాయనమ్మని మంచిగా చూసుకోవాలని చెప్పి వాళ్ళ కొడుకుకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ మన వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ వృద్ధురాలని మంచిగా చూసుకోవాలని చెప్పి ఫోన్కి కూడా ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనం మేరకు ఒక వృద్ధ మహిళ బస్టాండ్ సమీపంలో అనాథగా ఉన్నదనేది వదిలివేయడం జరిగిందని రావడం జరిగింది. ఆ కథానుసారంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ DWO ఆదేశానుసారం మేము ఈరోజు మార్నింగే ఆ వృద్ధ మహిళ దగ్గరికి పోయి విచారించగా వాళ్ళ కోడలు ఇక్కడికి పంపించడం జరిగిందనేది తెలియజేయడం జరిగింది. వెంటనే ఆ మహిళని స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా పోలీసు శాఖ వైద్య శాఖ సహకారంతో స్థానిక ఏరియా హాస్పిటల్లో చేర్పించి వైద్య సౌకర్యాలని కల్పించడం జరిగినది. అదేవిధంగా పోలీస్ శాఖ సహకారంతో మిడ్చల్లో ఉన్న వాళ్ళ స్వగృహంలో వాళ్ళు విచారించి ఆ విధంగా వాళ్ళ మనవుళ్ళని పిలిపించడం జరిగింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో 6వ విడత హరితహారంలో భాగంగా చెంగిచెర్ల వైకుంఠధామం వద్ద మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు 6 మొక్కలను నాటారు. ఆయనను ఆదర్శంగా తీసుకున్న కార్పొరేటర్లు తలా 2 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ మరియు అధికారుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో చేస్తామని తెలిపారు.
ఈరోజు హరితారంలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు వాసం వెంకటేశ్వర సార్ గారు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఈ వైకుంఠధామం మనం 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలలో ఎక్కడ కూడా ఉండదు ఇంత మంచి వైకుంఠధామం. ఇక్కడ 7 ఎకరాల చిల్లర ఉంది, 7 ఎకరాల 20 గుంటలు ఉంది. ఇది ఏవీ కన్స్ట్రక్షన్ ద్వారా 2 కోట్ల టెండర్తో దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక గార్డెనింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. మన కలెక్టర్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. కలెక్టర్ గారు చెప్పినట్టు మేము కూడా మా కార్పొరేషన్ మొత్తం గ్రీన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా కమిషనర్ గారి సహకారంతో ప్రతి ఒక్కరు నా వాళ్ళ కానీ మిగతా వాళ్ళ కానీ ఎక్కడ కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకుంటామని తెలియదు. కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కరెంటు బిల్లులు మాఫీ చేయాలంటూ విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజలపై విద్యుత్ బిల్లులు పెను భారంగా మారాయని 3 నెలల పాటు విధించిన కరెంటు బిల్లులను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈర్ల కుమరయ్య, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ బాబు జగ్జీవన్రావు గారి 34వ వర్ధంతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా నియోజకవర్గ ప్రజల పక్షాన ఈరోజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సగ్గం రాజేశం గారి ఆధ్వర్యంలో వారికి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మిత్రులు, ప్రజాప్రతినిధులందరూ కూడా గొప్పగా నివాళులు అర్పిస్తూ బాబు జగ్జీవన్ రామ్ గారు ఒక గొప్ప నాయకుడు. పేదవారికి సంబంధించిన అనేక అంశాలపై ప్రత్యేకించి దళిత, బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన అంశాలపై పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్మాణ భాగంలో చురుకుగా పనిచేసి ఈరోజు 70 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏ వ్యవస్థ కూడా, ఏ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ చట్టం తీసుకొచ్చినా వారు ఆ రోజు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా డ్రోన్ ఉపయోగించి ప్రతి వీధులలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ప్రజలు ఎవ్వరూ ఇంటి నుండి బయటకు రావద్దని, విధిగా మాస్కులు ధరించాలని మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు దిగజాడు రాజకీయాలకు పరాకాష్ఠగా మారిందన్న మంత్రి అవంతి శ్రీనివాసరావు. గత ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష కట్టి దిగజాడు రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నాడని ఆరోపణ. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తనిఖీలు. కరోనా బాధితులకు అందుతున్న ఆహారంపై ఆరా. విశాఖ జిల్లా పాడేరులో మంత్రి పుష్ప శ్రీవాణి పర్యటన. మన్యంలో 33.39 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్సాడ్ వాహనం బోల్తా. ఒక కానిస్టేబుల్ మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో రెచ్చిపోతున్న కలప స్మగ్లర్లు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల మాయమవుతున్న అడవులు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో 6వ విడత హరితహారం. 6 మొక్కలను నాటిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.